హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐ ఢిల్లీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 558 స్పెషలిస్ట్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆ నోటిఫికేషన్కి సంబంధించిన షార్ట్ని నేను ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. దీంట్లో స్పెషలిస్ట్ గ్రేడ్ 2 సీనియర్ స్కిల్స్ 115 పోస్టులు ఉన్నాయి. స్పెషలిస్ట్ గ్రేడ్ 2 జూనియర్ స్కేల్ 403 పోస్టులు ఉన్నాయన్నమాట. చాలా లెంతీగా ఉంది అసలు ఇది నోటిఫికేషన్ అయితే 33 పేజీలు ఉంది. కానీ నేనైతే చాలా షార్ట్గా మనకి ఏం అవసరమో అదే చెప్పదలుచుకున్నానండి. సో ఇది జనరల్గా డాక్టర్స్కి అనమాట ఇదంతా. ఎందుకంటే ఎంఎస్సి, ఎండి, పిహెచ్డి, ఎంఎస్సి, పిహెచ్డి చేసిన వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే ఇది ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కాబట్టి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కంప్లీట్ చివరి వరకు చూడండి. ఎందుకంటే నా వీడియో అయితే ఎక్కువ ల్యాగ్ ఏముండదు. ఒకవేళ మీకు కుదరకపోయినా లేదా మీకు ఉపయోగపడదు అనుకున్న బంధువులకు, స్నేహితులకు, సన్నిహితులకు అయితే షేర్ చేయండి. మనం ఇక్కడ పోస్ట్లోకి వచ్చేస్తే ఇది ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉంటా. ఇది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది. వీళ్ళైతే స్పెషలిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు అయితే ఇక్కడ ఇచ్చారనమాట. ఏమేమి కేటగిరీ అనేది ఇవన్నీ ఇచ్చారు. ఏ ఏ స్టేట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది కూడా ఇచ్చారు. సో మీరు అదంతా కూడా చూసుకోండి. ఎందుకంటే నేను అదంతా ఇక్కడ చెప్పడం లేదు. మొత్తం పోస్టులు అయితే 558 పోస్టులు ఉన్నాయని చెప్పాను కదా నేను. ఈ పోస్టులను ఉన్నాయంట. గ్రేడ్ 1, గ్రేడ్ 2కి సంబంధించిన పోస్టులు. తర్వాత పీడబ్ల్యూడీకి రిజర్వేషన్ ఉంది. స్పెషలిస్ట్ గ్రేడ్ 2కి బేసిక్ పే స్కేల్ ఆఫ్ పే లెవెల్ 12 అంటే లెవెల్ 12 అంటే మీ అందరికీ తెలిసిందే. ఇది వచ్చేసి మనకి ఈక్వల్ టు ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ అండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. బేసిక్ పేనే 78,800 ఉంటుందన్నమాట. 7th సిబిసి ప్రకారం చెప్పాను కదా. మనకు 8th సిబిసి త్వరలో రాబోతుంది కాబట్టి ఇంకా భయంకరంగా ఉంటాయి. ఇది బేసిక్ పేనే మాత్రమే. దీనికి అదనంగా 55% డిఏ ఉంటుంది. హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది 28%. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంటుంది. అదేవిధంగా చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ రీయింబర్స్మెంట్, ఎవరైతే ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లలు ఉన్నారో వాళ్ళకు సిఏ రీయింబర్స్మెంట్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్ అనేది కూడా అప్లికబుల్ ఉంటుందన్నమాట. సో అది కాకుండా ఎల్టీసీ ఫెసిలిటీస్ ఉంటే లీవ్ ట్రావెల్ కన్సెక్షన్ అని 2 సంవత్సరాల్లో ఒకసారి మొత్తం 4 ఇయర్స్ బ్లాక్ పీరియడ్ అనమాట. ఒకటి ఆల్ ఇండియా టూరు, ఒకటి హోమ్ టౌన్ అని ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 45 ఇయర్స్ దాటకూడదని చెప్పారు. రిలాక్సేషన్ ఇన్ ఏజ్ అయితే ఉంటుంది కంపల్సరీ. దానికి సంబంధంగా అది మీకు అందరికీ తెలుసు. క్వాలిఫికేషన్స్ అయితే మీరు చూసుకోవచ్చు అనమాట. ఏ రికగ్నైజ్డ్ మెడికల్ క్వాలిఫికేషన్ ఇంక్లూడింగ్ ద ఫస్ట్ క్లాస్ ఆఫ్ సెకండ్ క్లాస్ పార్ట్ 2 థర్డ్ షెడ్యూల్ అదర్ దాన్ క్వాలిఫికేషన్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్లో రిజిస్టర్ అయి ఉండాలి. ఈ క్లాస్ ఇచ్చారు. పీజీ చేసి ఉండాలని చెప్పి అయితే ఇస్తున్నారు. దానికి సంబంధించి ఏమేమి ఉండాలి అన్నది ఇక్కడ ఇచ్చారనమాట. స్పెషలిస్ట్ గ్రేడ్ 2 జూనియర్ స్కేల్కి వచ్చేసి కూడా బేస్ పే లెవెల్ 11 అనమాట. ఇది కూడా ఈక్వల్ టు ఐఏఎస్ ఆఫీసర్ క్యాడరే అండి. 67,700 బేసిక్ పే. దీనికి అదనంగా మిగతా విమానం హెచ్ఆర్ఏ, టీఏ, డిఏ యాడ్ అవుతాయన్నమాట. ఏజ్ వచ్చేసి 45 ఇయర్స్ దాటికి ఉండడానికి లేదు. ఎడ్యుకేషనల్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి, చూసుకోండి. తర్వాత మనకు గ్రూప్ ఏ పోస్టులు అంటే మీకు తెలుసు కదా. మామూలుగా స్టేట్ గవర్నమెంట్లో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి ఉంటాయి. అలా విధంగా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా స్టేట్ గవర్నమెంట్లో గ్రూప్ 1, 2, 3, 4 ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్లో ఏబిసిడి ఉంటాయి అనమాట. గ్రూప్ ఏ అంటే ఇక్కడ ట్రీటెడ్ యాజ్ ఐఏఎస్, ఐపీఎస్ అనమాట. మనకు టేబుల్ రికగ్నైజ్డ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్స్ ఫర్ రిక్రూట్మెంట్ టు గ్రూప్ ఏ పోస్ట్ ఈఎస్ఐ కార్పొరేషన్లో ఇచ్చారనమాట. సబ్జెక్టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఏది చేసి ఉండాలని ఇచ్చారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా క్వాలిఫికేషన్ ఏది ఉండాలనేది ఇచ్చేసారు. సో అదంతా కూడా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ వెబ్సైట్లోకి ESIC.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి పూర్తిగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చండి. సో ఇన్స్ట్రక్షన్స్ మామూలుగా అండి. మనకు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అప్లికేషన్ ఫీ, మోడ్ ఆఫ్ పేమెంట్. అప్లై చేయడానికి అయితే 500 రూపాయలు అప్లికేషన్ ఫీ ఉంటుందండి. ఇది ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి మనము. ఈఎస్ఐ ఎంప్లాయీస్ వర్కింగ్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఆర్ ఎక్సెప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ. వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ లేదనమాట. ఎవరైతే ఇంకా కాంట్రాక్టువల్ లేదా టెన్యూర్, అడాకు లేదా పార్ట్ టైం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళైతే పే చేయాల్సి ఉంటుంది. సో మనం ఈ టేబుల్ బిలో వీళ్ళు ఇచ్చారనమాట. డిమాండ్ డ్రాఫ్ట్ బ్యాంకర్స్ చెక్ 500 యాజ్ అప్లికబుల్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ ఈఎస్ఐ ఫండ్ అకౌంట్స్ నెంబర్ 2 అనే పేరు మీద అయితే మీరు డీడీ కానీ లేదా బ్యాంక్ చెక్ కానీ అయితే తీయమంటున్నారు. తీసి వాళ్ళకి పంపాలన్నమాట మీరు. తర్వాత ఏ స్టేట్కి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విజయవాడ, అస్సాంకి సంబంధించి గౌహతి, ఈ విధంగా అడ్రస్లు అయితే అడ్రస్ టు విచ్ అప్లికేషన్ ఆర్ టు బి సెంట్ అయితే ఇచ్చారనమాట వీళ్ళు. ఇదంతా మీరు చూసుకోవచ్చు. కన్సెషన్ అండ్ రిలాక్సేషన్, అప్పర్ ఏజ్ లిమిట్ ఓకే సర్వీస్ మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకు ఇవన్నీ ఉంటాయండి. ఇంకా ప్రతి గవర్నమెంట్ దానికైతే ఉండేది. ఏ విధంగా అప్లై చేయాలి
ద డ్యూలీ ఫిల్డ్ సైన్డ్ అప్లికేషన్ ఫామ్ ఇన్ ద ప్రొఫార్మ్ అపెండెడ్ ఎక్కడైతే ఇచ్చారంటే దాన్ని తీసుకుని సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ సర్టిఫికేట్ పెట్టి ఒక కవర్లో అనమాట సూపర్ సబ్స్క్రైబ్డ్ అంటే దానిపైన రాయాలి. కవర్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్పెషలిస్ట్ గ్రేడ్ 2 జూనియర్ స్కేలా లేదా సీనియర్ స్కేలా ఫర్ డాష్ రీజన్. ఏ రీజన్కి పెడుతున్నారు మీరు? ఏపీ రీజనా లేదా కర్ణాటక రీజనా నార్త్ ఈస్ట్ రీజనా స్పెషల్లీ అప్లైడ్ ఫర్ అని చెప్పి రాసేసుకోండి. 26/5/2025 లోపల వాళ్ళకి చేరాలంటే మనకు దాదాపు ఇంకా చాలా టైం ఉందండి. నెలన్నర టైం పైనే ఉందన్నమాట. సో డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్ టు బి సబ్మిటెడ్ అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ పంపాలి సెల్ఫ్ అటెస్టెడ్ చేసి అని చెప్పి పంపుతున్నారు. మీరు ఇంకా గెజిటెడ్ డాక్టర్లే ఉంటారు కాబట్టి గెజిటెడ్ సైన్ చేసి పంపిస్తే కూడా ఇంకా హ్యాపీగానే ఉంటుందన్నమాట, ఏం ఇబ్బంది లేదు. సో వాళ్ళకు ఎవరైతే పేరు డిఫరెంట్ ఉంది ఇన్ కేస్ ఆఫ్ మ్యారేజ్ ఆఫ్ ఉమెన్ లేదా ఇన్ కేస్ ఆఫ్ మ్యారేజ్ ఆఫ్ ఉమెన్ అప్పుడు పేర్లు చేంజ్ అవుతూ ఉంటాయి కదా, దానికి మనం ఏం ప్రాసెస్ కావాలనేది అయితే వీళ్ళు ఇక్కడ ఇచ్చారనమాట. అంటే ఇప్పుడు మార్క్ లిస్ట్లో ఒక పేరు ఉంటుంది, ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది, అదర్ ఇన్ఫర్మేషన్ ఇన్స్ట్రక్షన్స్ మనకు పెద్దగా అవసరం లేదండి. ఇక్కడ వీళ్ళు అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు, దీన్ని డౌన్లోడ్ చేసేసుకోండి, ప్రింట్ తీసుకొని. అదేవిధంగా మనకు కావాల్సిన అప్లికేషన్ ప్రొఫార్మాస్ అంటే ఎస్సీ ఎస్టీకి అప్లికేషన్ కావచ్చు, పీడబ్ల్యూడీ అప్లికేషన్స్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ, నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది మెడికల్ అథారిటీ ఇష్యూయింగ్ సర్టిఫికేట్, ఇవన్నీ ఉంటాయన్నమాట. సర్టిఫికేట్ ఆఫ్ డిజబిలిటీవి కావచ్చు, ఏవైనా సరే అవన్నీ కూడా మీరు రెడీ చేసుకోవచ్చు. డిజబిలిటీలో మళ్ళీ కేటగిరీలు ఉంటాయి కాబట్టి ఏ కేటగిరీకి ఒక్కొక్క కేటగిరీకి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు కూడా సర్వింగ్ రిటైర్డ్ వాళ్ళు కూడా ఒక అనెక్సర్ 6th ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సర్వింగ్ పర్సనల్కి అండర్టేకింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ వాళ్ళకు కూడా 3-4 రకాలు ఉన్నాయన్నమాట. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ అనేది ఒక మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, వీళ్ళకు మెడికల్ కాలేజ్ కూడా ఉందండి. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ మెడికల్ కాలేజీలు కూడా దీనిలో మెడికల్ కాలేజీలో చదవడానికి కూడా చాలామంది అయితే ఉత్సాహం అయితే చూపుతూ ఉంటారు. మంచి శాలరీస్ అండి, అంటే గ్రూప్ ఏ క్యాడర్ పోస్టులు ఇవన్నీ అనమాట. మీకు ఐడియా ఉంటే పర్వాలేదు, ఐడియా లేకపోతే కూడా మీరు గూగుల్లో చూసుకోవచ్చు అనమాట. ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ పోస్టులు. ఓకే అండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఇంకా చాలా టైం ఉంది. మే 26/5/2025 వరకు దరఖాస్తు చివరి చేయడానికి. ఇది వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి www.esic.gov.in అండి. సింపుల్గా ఈ రెండు గుర్తుపెట్టుకోండి. నోటిఫికేషన్ వస్తుంది వెబ్సైట్లో, నోటిఫికేషన్ని ఫాలో కండి. ఒకవేళ మీకు అంత టైం లేదనుకుంటే కూడా నాకు కామెంట్లో తెలియజేస్తే మీ డౌట్ ఏదైనా సరే నేను ఖచ్చితంగా మీ సందేహాన్ని తీర్చే ప్రయత్నం అయితే చేస్తానండి. థ్యాంక్ యూ.